మాజీ కౌన్సిలర్గా మాకు అధికారం లేకున్నా వార్డు అభివృద్ధికి అహర్నిశలు శ్రమించానని ఈసారి కూడా తనను గెలిపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలోని 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న చింతల ఫణి సునీత శ్రీనివాసరెడ్డి ఓటర్లను కోరారు. వార్డు ప్రజల దుష్ప్రచారాలు నమ్మొద్దని, తాను చేసిన అభివృద్ధిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తానన్నారు. తనను మరోసారి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. ఇంతకు ముందు కూడా ఇక్కడ నేను సిట్టింగ్ కౌన్సిలర్ని, ఇప్పుడు కూడా నేను మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. కానీ పోయినసారి నేను కౌన్సిలర్గా అయినప్పుడు చేసిన పనులు గణేష్ మొత్తం మా ఫస్ట్ వార్డులో ఒక 80 లక్షల వర్క్ చేయగలిగిన, బైపాస్లో పోల్లు వేయించడం అయితేంది, సీసీలు అయితేంది, సైడ్ డ్రైన్లు అయితేంది, నేను అభివృద్ధి ఏమాత్రం ఒక్క పని కూడా చేయలేదు అనే దుష్ప్రచారాలు చాలా జరుగుతున్నాయి. అట్లాంటి నేను సాక్ష్యాలతో సహా నేను చేసిన పనులన్నీ చూపించడానికి నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే నేను చేసిన పనులు ఉన్నాయి కనుక నేను చూపిస్తా అంటున్నా. నేను చెయ్యలేదు వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు. అట్లాంటి ప్రచారాలని నమ్మకండి. మీరు వచ్చి చూడండి. నేను చేసిన పనులు అయితే మీ కండ్ల ముందటనే ఉన్నాయి కదా. నేను నిజంగా ఎక్కడనో చేసి వచ్చినా ఇక్కడ చేయలేదు అన్నది కాదు. మన వార్డులోనే మొత్తం చేసిన పనులన్నీ మన వార్డులోనే ఉన్నాయి. గణేష్ నగర్లోనే మొత్తం చేసి ఉన్నాయి. సంతోష్ నగర్ కూడా నేను ఇప్పుడు పత్రికాముఖంగా వాగ్దానం చేస్తున్నా. మొత్తం ఇప్పుడు మన అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారంలో ఉంది కనుక నేను ఎంత అమౌంట్ అడిగినా కానీ ఇస్తారు. అప్పుడు నన్ను ఎంత కష్టపట్టిండో నాకెరక. ఎందుకు అంటే ఏమన్నా అంటే ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని నువ్వేం చేస్తావు, నీకు ఎమ్మెల్యే ఉన్నారా అనే మాట కూడా మాట్లాడిండ్రు. అప్పుడు ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు నేను అన్నకు విన్నవించుకున్నా. అన్న నాకు ఎట్లాంటి వర్క్ రావట్లేదు అని అన్నప్పుడు వాళ్ళని పిలిచి చేసిండ్రు. ఎందుకు ఇవ్వట్లేరు? అందట్లో ఆమె ఒక కౌన్సిలరు, ఆమెకు ఎందుకు ఇయ్యరు? ప్రజలు ఎన్నుకున్నప్పుడు రేపటి రోజున ఆమె ప్రజలలోకి పోవాలి అంటే కనీసానికి ఒక పనన్న చేయకుండా ఉంటే ప్రజలలోకి ఎట్లా పోతుంది అనేది వాళ్ళని కోపం చేసినాక నాకు ఫండ్ ఇచ్చిండ్రు. ఇయ్యలేదు అని నేను అనను, వాళ్ళు ఇచ్చిండ్రు, కొంతవరకు ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత నాకు ఇంకొంచెం అమౌంట్ ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే గారు వచ్చినాక కూడా నేను 40 లక్షలు బీర్ల ఎల్లయ్య గారు ఎమ్మెల్యే మన బీర్ల ఎల్లయ్య గారు గెలిచిన తర్వాత నేను కొంత ఫండ్ తీసుకొచ్చి ఇంకొంచెం మొత్తం గణేష్ నగర్ లో మొత్తం కంప్లీట్ చేసిన. సంతోష్ నగర్ కు చెయ్యలేదు, వాస్తవం, అది నేను తప్పు అని నేను అనట్లేను. అక్కడ కొంత అమౌంట్ పెట్టి చేద్దాము అని అంటే మీరు ఇప్పుడు సీసీ పోస్తే మా ఇండ్లు మునిగిపోతాయి కనుక మీరు తవ్విపోయాలి అంటే ఫండ్ ఎక్కువ లేదు. అప్పుడు ఫండ్ మనకు ఒక 5 లక్షల వరకే ఇచ్చిండ్రు. 5 లక్షలలోనే కొంచెం పైన పోస్తాం, అదంతా మొత్తం మొత్తం గుంతలు అయింది అని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అది కొంచెం పోసినా మా ఇండ్లకి ఇప్పటికే నీళ్ళు వస్తున్నాయి. వర్షం పడితే ఇంకా మీరు పోసిండ్రు అంటే ఆయనతో ఇండ్లకి వస్తాయి అనేది వద్దు అని వాళ్ళందరూ మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసిండ్రు. ఐలన్న గారి సహాయ సహకారాలతోటి నేను ఖచ్చితంగా సంతోష్ నగర్ లో సైడ్ డ్రైన్లు అయితే మొత్తం కూలిపోయినాయి. అప్పుడు కట్టిన సైడ్ డ్రైన్లు మొత్తం కూలినాయి. అవి పెద్ద మోరీలు చేసి పెద్దగా మన మెయిన్ రోడ్ లో కట్టినట్టుగా అట్లా కట్టియడానికి నేను అడిగితే దానికి కూడా ఫండ్ కొంచెం రిలీజ్ అయిన ఫండ్ని ఇంకొంచెం మొత్తం మన వార్డులో మున్సిపల్ ఆఫీస్ కి 3 కోట్లు, ఇక్కడ సైడ్ డ్రైన్లకి 1 కోటిన్నర ఒక కాడ, 1 కోటి రూపాయలు ఒక కాడ, మొత్తం సైడ్ డ్రైన్లకు 2.5 కోట్లు, మున్సిపల్ ఆఫీస్ కి 3 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ ఫండ్ వచ్చింది. ఇప్పుడు దుష్ప్రచారాలను నమ్మకండి, వాస్తవాలని నేను ఇప్పుడు పత్రికా విలేకరులను కూడా నేను తీసుకుపోయి చేసినది మొత్తం వీడియోలు చూపిస్తా. నేను పాత వీడియోలు చూపియను. ఇప్పుడు వాస్తవం నేను ఎంత పని చేసినా అనేది అందరికి వీడియోలో వీళ్ళని పత్రికా విలేకరులను తీసుకుపోయి అక్కడ చూపించి నేను సాక్ష్యాలు చూపిస్తా. ఎందుకు అంటే వాళ్ళు చెప్పంగానే మేము యూట్యూబ్లో పెట్టినాం, ఊరు అంతా చూసింది అని అనుకుంటుండ్రు కావచ్చు. యూట్యూబ్లో పెడితే వాస్తవం ఇప్పుడు వీళ్ళు పెడితే వాళ్ళు చూసి ఎంతవరకు అబద్ధాలు చెప్పిండ్రు అనేది తెలుసుకుంటారు. కనుక నేను దయచేసి వాస్తవాలను నమ్మండి. ఇప్పుడు ప్రతిదీ ఆయన వచ్చి మీ అందరితోటి కూడా చెప్పిండు, నేను నా చెల్లెని గెలిపిస్తే నేను అన్ని పనులు మీ వార్డులో ఎట్లాంటి సమస్యలు లేకుండా చూసుకుంటా అనేది. అందుకే నేను అందరికీ పెడుతున్నా. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి, ఎంపీ గారి సహాయ సహకారాలతోటి, సీఎం రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి అభివృద్ధి చేస్తా అనేది నేను అందరికీ వాగ్దానం చేస్తున్నా. అది